ఈ 2024లో ఫెడరల్ రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే ఓపెన్ డోర్ చేయించుకున్నట్లయితే ఏ విధంగా ఛార్జ్ చేస్తున్నారు, స్లైడింగ్ డోర్స్ చేయించుకున్నట్లయితే ఏ విధంగా ఛార్జ్ చేస్తున్నారు, సెమీ మోడలర్కి ఏ విధంగా తీసుకుంటున్నారు, నెక్స్ట్ ఫుల్ మోడలర్కి ఏ విధంగా ఛార్జ్ చేస్తున్నారు ఈ ఫెడరల్ రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ నేను చేయటం జరుగుతుంది. ఈ ఫెడరల్ రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే అవకాశంగా ఉంటుంది. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ 2024 సంవత్సరంలో ఫెడరల్ రెడీమేడ్ వర్క్ సెమీ మోడలర్ చేయించుకున్నట్లయితే, అసలు సెమీ మోడలర్ అంటే ఆల్రెడీ మీరు కబోర్డ్స్ వర్క్కి సిమెంట్ కట్టలు అనేవి కట్టేసి ఉన్న వాటికి మీరు ఫ్రేమింగ్ చేసి షట్టర్స్ అనేవి ఫిట్ చేయించుకున్నట్లయితే దీన్ని సెమీ మోడలర్ అంటారండి. ఫుల్ మోడలర్ అంటే వాల్ ప్లెయిన్గా ఉండి మీరు బాక్స్ అనేది వుడ్తో తయారు చేసుకునే డోర్స్ ఫిట్ చేయటాన్ని ఫుల్ మోడలర్ అయితే అంటారు. ఈ 2024లో మీకు ఫెడరల్ రెడీమేడ్ వర్క్ సెమీ మోడలర్ చేయించుకున్నట్లయితే 700 to 800 అనేది పర్ ఎస్ఎఫ్టీ రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వుడ్ అనేది ప్లైవుడ్ యూజ్ చేయడం జరుగుతుంది, లామినేట్ అయితే యూజ్ చేయడం జరుగుతుందండి. టోటల్గా మనకి ప్లైవుడ్ కటింగ్, లామినేట్ పేస్టింగ్, ఎడ్జ్ బీడింగ్, ప్రతి ఎడ్జ్ కూడా ఎడ్జ్ బీడింగ్ వస్తుందండి ఫెడరల్ రెడీమేడ్ వర్క్లో. లామినేట్ కటింగ్ అది కూడా మనకి మిషనరీ మీద చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ లామినేట్ పేస్టింగ్ అనేది మనకి మిషన్ మీద కోల్డ్ ప్రెస్, హాట్ ప్రెస్ అన్నీ ఉంటాయండి. మనకి అక్రిలిక్ ల్యామ్కి అయితే ఒక ప్రెషింగ్ ఉంటుంది, అదే లామినేట్స్కి అయితే ఒక ప్రెషింగ్ అయితే ఉంటుందండి. ప్రతిదీ కూడా దానికంటూ ఒక టెంపరేచర్తో ఈ లామినేట్స్ అనేది పేస్టింగ్ చేయడం జరుగుతుంది. దీని కారణంగా మనకి లామినేట్ పేస్టింగ్ చేసేటప్పుడు బబుల్స్ వచ్చే అవకాశం, లామినేట్కి బబుల్స్ వచ్చే అవకాశం 100% అయితే ఉండదండి ఫెడరల్ రెడీమేడ్ వర్క్లో. మనకి హ్యాండ్మేడ్ చేయించుకున్నట్లయితే ఈ వర్కర్స్ ఇది ప్రెస్ చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటుగా ఏమైనా ఇదైనా ఎయిర్ అయితే వెళ్ళి మనకి బబుల్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది. సెమీ మోడలర్ వర్క్లో మనకి ఎటువంటి బబుల్స్ అవి రాకుండా ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఓపెన్ డోర్ చేయించుకున్నట్లయితే మనకి ఓన్లీ పొడవు వెడల్పు అయితే మెజర్ చేయడం జరుగుతుంది. స్లైడింగ్ డోర్స్ చేయించుకున్నట్లయితే ఒక 2 డోర్ స్లైడింగ్ చేయించుకున్నారనుకోండి, మినిమం ఒక కబోర్డ్ విడ్త్ అనేది ఒక 8 feet వచ్చింది అనుకోండి. 8 feet ఉన్న కబోర్డ్కి మనకి 2 స్లైడింగ్ డోర్స్ అయితే రావడం జరుగుతుంది. స్లైడింగ్ డోర్స్ ప్రిఫర్ చేసినట్లయితే 2 స్లైడింగ్ డోర్స్కి ఎడిషనల్గా మనకి 10,000 అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ కబోర్డ్ ఒక 10/8 ఉందనుకోండి, ఇది పొడవు వెడల్పు ఇంటూ 10/80 ఎస్ఎఫ్టీ అయితే రావడం జరుగుతుంది. 80 into 700 అయితే 700, 800 అయితే 800 పర్ ఎస్ఎఫ్టీ రేట్కి కాలిక్యులేట్ చేసిన తర్వాత ఎడిషనల్గా స్లైడింగ్ డోర్కి 10,000 అనేది యాడ్ చేయడం జరుగుతుంది 2 డోర్ స్లైడింగ్ అయితే. అదే 3 డోర్ స్లైడింగ్ అనుకోండి 15,000 అనేది మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది సెమీ మోడలర్ విషయానికి వచ్చినట్లయితే. అదే ఫుల్ మోడలర్ విషయానికి వచ్చినట్లయితే సన్ సైడ్ హైట్ వరకు మనకి 7 feet వరకు ఫుల్ మోడలర్ చేయించుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఒక 2 feet అనేది మనకి సెమీ మోడలర్ చేయడం జరుగుతుంది. 99% ఎక్కువగా మనకి లాఫ్ట్ అనేది సెమీ మోడలర్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే కిందనే మనకి బట్టల పర్పస్కి అంతా కూడా మనకి ఫుల్ మోడలర్ చేయించుకుంటాం. వేస్ట్ పర్పస్ అనేది మనకి ఏదైనా సూట్ కేసులు అలాంటివి వేస్టేజ్ అనేది మనకి మీద అయితే పెట్టడం జరుగుతుంది లాఫ్ట్ అనేది. దాని కారణంగా మనకి లాఫ్ట్ అనేది సెమీ మోడలర్ చేయించుకోవడం జరుగుతుంది. సెమీ మోడలర్ చేయించుకోవడం వల్ల లాఫ్ట్ అనేది మనకి అమౌంట్ కూడా తగ్గడం జరుగుతుంది. కొందరు ఇంటీరియర్స్ ఈ ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ హైట్ వరకు కూడా ఫుల్ మోడలర్ అయితే మనకి మెజర్ చేయడం జరుగుతుంది. కానీ ఫుల్ మోడలర్ అనేది వాళ్ళు సన్ సైడ్ హైట్ వరకు ఇవ్వడం జరుగుతుంది, అక్కడి నుంచి సెమీ మోడలర్ చేయడం జరుగుతుంది. కస్టమర్స్ అయితే ఇది ఒకటి గమనించవచ్చు. మనకి ఎక్కడి వరకు అయితే ఫుల్ మోడలర్ చేస్తున్నారో అక్కడ వరకు ఫుల్ మోడలర్ కాస్ట్ అనేది వేయించుకోవాలి, అక్కడి నుంచి మనం సెమీ మోడలర్ కాస్ట్ అయితే వేయించుకోవాలి. ఇక ఫుల్ మోడలర్ విషయానికి వచ్చేట్లయితే 1,500 to 1,600 అనేది మనకి ఛార్జ్ చేయడం జరుగుతుందండి ఫుల్ మోడలర్ విషయానికి వచ్చినట్లయితే. సెమీ మోడలర్ ఆల్రెడీ చెప్పాను కదా 700 to 800 అని. వీటిల్లో మనకి వేరియేషన్స్ ఉంటాయండి. లామినేట్ అయితే ఒక రేటు తీసుకుంటారు, అక్రిలిక్ ల్యామ్ అయితే ఒక రేటు తీసుకుంటారు, పీవీసీ ల్యామ్ ఒక రేట్ అయితే తీసుకుంటారు. ప్లై యూజ్ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుందండి. మనకి ప్లై యూజ్ చేసినట్లయితే ఒక కాస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డు యూజ్ చేసినట్లయితే ఒక కాస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కిచెన్ విషయానికి వచ్చినట్లయితే కిచెన్ సెమీ మోడలర్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ రేట్ అండి. ఒకవేళ మీరు అక్రిలిక్ యూజ్ చేసినట్లయితే
1200 ఈ విధంగా చార్జ్ చేయడం జరుగుతుందండి అక్రైలిక్ అయితే. అక్రైలిక్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా HDHMR బోర్డు అనేది యూజ్ చేయడం చాలా బెటర్ అండి. మీరు ప్లై కానీ యూజ్ చేశారంటే మనకి ఫేషియల్ అనేది మనకి బబుల్స్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ప్లై యూజ్ చేశారంటే ప్లై పైన మళ్ళీ MDF షీట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అది యూజ్ చేసినట్లయితే మీకు ఫినిషింగ్ అనేది అక్రైలిక్ లామినేట్ అనేది యూజ్ చేసేటప్పుడు ప్లై మీద అనేది ఖచ్చితంగా MDF బోర్డు అనేది యూజ్ చేసుకోవాలి. లేదనుకుంటే HDHMR బోర్డు అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లై యూజ్ చేసినట్లయితే లామినేట్, PVC లామినేట్ ఇవి ఏవి మనం ప్రిఫర్ చేసుకున్నా ప్రాబ్లం లేదండి. ఫినిషింగ్ అయితే కొద్దిగా నీట్గానే కనపడుతుంది. మరీ చీప్ క్వాలిటీ ప్లై అనేది యూజ్ చేసినట్లయితే సైడ్ నుంచి చూసేటప్పుడు బబుల్స్ అయ్యి కనిపిస్తుంటాయి. ప్లైవుడ్ కూడా మినిమం మీడియం క్వాలిటీ అనేది యూజ్ చేసుకోవడం వల్ల త్వరగా పాడయ్యే అవకాశం ఉండదు. మనకి లైఫ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ట్యాండమ్స్, బాటిల్ పుల్లౌట్ ఇటువంటి యాక్సెసరీస్ విషయానికి వచ్చినట్లయితే వీటికి అడిషనల్గా మనకి ఛార్జ్ చేయడం జరుగుతుందండి. ఒక బాక్స్ వచ్చిందంటే బాక్స్ దగ్గర మనకి ట్యాండమ్స్ అవి వచ్చాయంటే అక్కడ బాక్స్ రావడం జరుగుతుంది. బాక్స్ అనేది అక్కడ బాక్స్ మెజర్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనకి సిమెంట్ కట్లు ఉండే దగ్గర మనకి ఫ్రేమింగ్ రేట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. యాక్సెసరీస్కి మనకి ట్యాండమ్స్కి 5000 అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఈచ్ వన్ ఒక ట్యాండమ్కి అండి. అదే 3 ట్యాండమ్ వేయించుకున్నట్లయితే ఒక 15000 అనేది తీసుకోవడం జరుగుతుంది. బాటిల్ పుల్అవుట్కి 7500 ఈ విధంగా అయితే మనకి ఛార్జ్ చేయడం జరుగుతుందండి. కార్నర్ యూనిట్కి అయితే 25000 ఈ విధంగా ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అనేది మనకి ఉంటుందండి. ఈ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్ని ఫాలో అవుతూ ఫర్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.